Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is, are you teachable? Are you teachable? నువ్వు బోధింపబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? Are you teachable? A text is from the book of Isaiah chapter 48 verse 17. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేను యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. Highlight that God as the Redeemer and Holy One who actively teaching, guiding, directing his people for their own profit and benefit. దేవుడు విమోచకుడిగా మనం చూస్తున్నాం, పరిశుద్ధులను దేవునిగా చూస్తున్నాం. నీ విమోచకుడు ద రెడీమర్ అండ్ ఇస్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. He directs us, guides us and teaches us for own profit and benefit. నీకు ప్రయోజనము కలుగునట్లు దేవుడు నీకు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం అంగీకరించే స్థితిలో నువ్వు నేను ఉండాలి. It emphasizes that God's instructions are for personal well-being. That following his path brings peace and divine guidance in daily life. దేవుని యొక్క ఉపదేశములు, ఆయన యొక్క సూచనలు అనేవి మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ వృద్ధికి దోహదం చేస్తాయి. వాటిని అనుసరించడం ద్వారా ఆ మార్గం నడుచుకున్నప్పుడు మనకు సమాధానము, దైవిక నడిపింపు అనేది నిత్యం అనుదిన జీవితంలో మనకు లభిస్తుంది. డివైన్ గైడెన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. గాడ్ ఆఫ్ ద టీచర్, నాట్ a distant authority, providing practical wisdom for navigating life's decisions. మన జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి, దేవుని యొక్క నడిపింపును పొందుకోవడానికి, ఆ సూచన పాటించడానికి దేవుడు ప్రొవైడ్ a practical wisdom for navigating one's own life. మన జీవితాన్ని నడిపించుకోవడానికి దేవుడు దైవికమైన జ్ఞానాన్ని మనకిస్తాడు. దేవునితో మనం ప్రయోజనము కలుగునట్టు టీచర్స్ ది టు ప్రాఫిట్. God's instructions for benefit, welfare. మనకు క్షేమం కొరకు దేవుడు తన ఉపదేశాన్ని అందిస్తాడు. ఇట్ ఈస్ ఫర్ ఓన్ బెనిఫిట్, ఫర్ ఓన్ ప్రాస్పెరిటీ, ఫర్ యువర్ ఓన్ వెల్ బీయింగ్. కాబట్టి నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుని యెహోవా నేను ఉపదేశము చేదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. God will guide you in his ways. They are profitable. అవి ఎంతో మనకు మేలుకరమైనవి, దీవెనకరమైనవి, సమాధానకరమైనవి. కాబట్టి వాక్యభావములు నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర త్రంగ వలె ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భంలో దాని రేణుముల వలె విస్తరించును. ఇది శ్రేష్టమైన మాట. కాబట్టి దేవుని ఉపదేశం అంగీకరించడానికి, అందరూ నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీ స్తోత్రాలు తండ్రి. మీ ఉపదేశం అంగీకరించి, మీ సూచనలు పాటించి, మీరు చూపించిన ఆ త్రోవను మేము నడిచినప్పుడు తండ్రి మాకు క్షేమం ఉంటుంది. మేము మాత్రమే కాకుండా మా సంతానంగా దీవించబడిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.